సో ఇప్పుడు మేము వాక్ అని వచ్చాము. ఇది 2.5 మైల్స్ వాక్ అంట. దారిలో హైలాండ్ కూస్ ఇంకా షీప్, హార్స్ ఇవన్నీ కనిపించవచ్చు. కటింగ్లో రోల్ చేసి పెట్టుకున్నారు. సమ్ ఫామ్ ఇది కూడా. చాలా గాలులు వస్తున్నాయి. మేము అప్పటికే 1 గంటన్నర దాటి నడిచేసాం. మా పాట్స్ అక్కడ ఉన్నాయి. సో మేము ఇక్కడి నుంచి అంత వెళ్ళి అక్కడెక్కడికో వెళ్ళాలి. ఇది ప్రైవేట్ పాండ్ అంట. ఎవరో పెద్ద ఆయన ఫిషింగ్ చేసుకుంటున్నారు. అది ప్రైవేట్ ఫిషింగ్ అంట. ఇలా బాటిల్ కొనుక్కుంటాము. ఇది 250 pounds. అండ్ ఇలా మిల్క్ షేక్, మేము మిల్క్ షేక్ తీసుకుంటున్నాం. ఈ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈరోజు స్ట్రాబెర్రీ అండ్ క్రీమ్ ఒకటి తీసుకుంటున్నాం. అది క్లిక్ చేయగానే ఇలా తీసుకున్నాం. మేము మళ్ళీ వెళ్ళి ఇంకో 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయబోతున్నాం. సో మేము మళ్ళీ వెళ్ళి ఈ 2 మిల్క్ షేక్స్ తెచ్చుకున్నాం. నటెల్లా, హనీకోంబ్, ఇంకా ఈ బ్రెడ్ రోల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1 pound పడింది. ఇంకా ఈ క్రిస్పుల్ కూడా నియర్లీ 1 pound. ఇది రీఫిల్కి ఆల్రెడీ బాటిల్ కొనుక్కున్నాం కాబట్టి రీఫిల్కి 1.50 పడింది ఫర్ ఈచ్. సో ఇదే మా బాత్ టబ్. దీన్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మాకు ఆల్రెడీ ఈమెయిల్లో వచ్చాయి. అలానే వెల్కమ్ కిట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము వాటర్ని ఫిల్ చేస్తున్నాము. ఈ పైప్ ఒరిజినల్గా ఇందులో ఉంటుంది. సో దీన్ని వాటర్ని ఫిల్ చేయాలంటే ఇది 120కి తిప్పి 2 hours ఉంచిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ మొత్తం ఇందులో ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ ఫైర్ పెట్టుకుంటాము. ఆనెస్టీ బాక్స్లో చెక్కలు తీసుకున్నాం కదా, అవి ఇక్కడ పెట్టుకొని ఇంకా వీటిని వెలిగించడానికి అని చెప్పి ఇక్కడ లైటర్ ఇంకా ఇది ఇచ్చారు. మేము తెచ్చుకున్న చెక్కల్ని ఇక్కడ దాచుకోవచ్చు. వచ్చిన వెంటనే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఆ బ్యాగ్ ఇంకా అవ్వలేదు. ఇంకా బయట నుంచి తెచ్చుకోవడానికి ఇది ట్రాలీ. సో వాటర్ ఇంకా ఫిల్ అవుతుందండి. దీంట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఫైర్ పెట్టాక దీంట్లో టెంపరేచర్ తెలుస్తుంది. ఫిల్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో దీంతో ఇక్కడున్న యాష్ని క్లీన్ చేసేసుకోండి. ఈ బిన్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫైర్ స్టార్టర్. ఇది ఆల్రెడీ ఆల్కహాల్లో సోక్ చేసి ఉంటుంది. ఈ లైటర్ ఇందాక చూపించా కదా. అండ్ ఇక్కడ చిన్న కట్టెలు నేను ఆల్రెడీ పేర్చుకొని పెట్టుకున్నాను. ఇది కాసేపు అది అయిన తర్వాత పెద్ద కట్టెల్ని పెట్టాలి. ఇవన్నీ కాలాలి ఫస్ట్.
సో ఇది మా బార్బిక్యూ స్టేషన్. ఇది చెప్పా కదా 7 pounds పెట్టి మేము ఆల్రెడీ కొనుక్కున్నాము. ఈ పేపర్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్కి మాత్రమే, దీన్ని తీసేయాలి. అండ్ ఆల్సో దీని కింద ఇచ్చిన అట్టపెట్టెలు కూడా తీసేయాలి. ఇంకా ఇది స్టార్టర్ పేపర్. దీన్ని వెలిగించేసిన తర్వాత 20 minutes అలా ఉంచాలి. సో దట్ ఈ బొగ్గుల మీద ఉన్న కార్బన్ మొనాక్సైడ్ అనేది ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఈ గ్రిల్స్ పైన కూరగాయలని ఇంకా కుక్ చేసుకోవడమే. నేను ఫస్ట్ టైం బార్బిక్యూ చేస్తున్నాను. ఇట్స్ జస్ట్ ఆల్రెడీ ముందు రోజు మ్యారినేట్ చేసేసుకున్న బెల్ పెప్పర్స్, ఇంకా పన్నీర్, మష్రూమ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాం. నాకు తెలియదు నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదో, బట్ ట్రై చేస్తున్నాను. మొత్తానికి పర్లేదు, బాగానే వచ్చింది. బన్స్ కూడా కాల్చాం అక్కడే. రాత్రి 8 అవుతోంది. మేము మళ్ళీ వాకింగ్కి వచ్చాం. మళ్ళీ ఈ గొర్రెలు గడ్డి మేస్తున్నాయి, సేమ్ పొజిషన్. ఇందాక నుంచి ఇటే చూస్తుంది. సో రాత్రి అప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము ఫార్మ్ షాప్కి వచ్చి ఎగ్స్ తీసుకున్నాము. ఇది అక్కడున్న ప్లే ఏరియా. ఇంకా అక్టోబర్ ఆ టైం, ఆగస్ట్ అక్టోబర్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పంకిన్స్ని పెడతారు. పంకిన్ పికింగ్కి, కార్వింగ్కి కావాలనుకుంటే మీరు రావచ్చు. ఇట్లా లోపల ఉన్నాయి ఆడుకోవడానికి.